tell me what according to you or when ఎప్పుడు రైట్ పర్సన్ వస్తారు లైఫ్ లో అండ్ వాట్ ఈస్ దట్ టైమ్? డూ యూ ఫీల్ దట్ మగధీర సినిమాలో ఆ స్పార్క్ అయినట్టు నిజంగా అవుతుందా? లైక్ నీకు అయ్యిందా? నాకు అవ్వలేదు, నీకు నిజంగా చెప్తున్నా. వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ ద రైట్ పర్సన్? నేనేంటంటే ఐ థాట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ రైట్ పర్సన్ లాగా ఎవరు ఉండరు. మనం లైఫ్ లో స్లోగా అలా అమర్చుకుని మనమే సెట్ చేసుకోవాలనుకునేదాన్ని. బట్ నాకున్న బద్ధకానికి ఇప్పుడైతే నిజంగా మేబీ ఐ వాంట్ టు బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ దట్ ఒక రైట్ పర్సన్ రైట్ టైం ఉన్నప్పుడు వాళ్ళే మన లైఫ్లోకి వస్తారని. బికాజ్ నేను అస్సలు ఎఫర్ట్ పెట్టను ఆ ఉద్దేశంలో. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఈస్ రియాలిటీ అని, నిజంగానే అది ఎగ్జిస్ట్ అని ఐ వాంట్ టు బిలీవ్ ఇట్. బికాజ్ లేకపోతే పీపుల్ లైక్ మీ హ్యావ్ నో హోప్. వన్ ఫైన్ డే నువ్వు చేసుకోవాలి కదా. చేసుకోవాలి, ఐ వాంట్ టు. జస్ట్ ఎవరిని అనేది నాకు కుదరట్లేదు. అండ్ ఐ ఆల్సో ఫీల్ యునో బట్ యూ ఇప్పుడు నువ్వు పెళ్లి చూస్తున్నావు, బట్ వెరీ కాంప్లికేటెడ్, చాలా భయం వేస్తుంది కదా. వాట్ ఈస్ అంటే హౌ డు యూ ఫీల్? లైక్ ఒకప్పుడు చాలా సింపుల్ గా ఉండేది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంత మనం ఎంతవరకు చూస్తున్నామో అది చాలా రిఫైన్డ్ ఫిల్టర్డ్ వర్షన్లో అనిపిస్తుంది. మనం ఇన్స్టాగ్రామ్లోని ఎలా చూస్తాం, ఇట్స్ వెరీ ఫిల్టర్డ్ లైఫ్ చూస్తాం. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ BTS. అలా నాకు మనకి చూపించే ఫసాడ్ ఏమో అనేలా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ కపుల్ ఆఫ్ ఇంటరాక్షన్స్ వల్ల. స్లోగా ట్రూ పర్సనాలిటీ రావడం చాలా టైం పడుతుంది. అంత టైం ఇచ్చే ఒక పేషెన్స్ కానీ అంత టైం కానీ ఇవ్వట్లేదు ఇప్పుడు. ఎక్కువ టైం ఇస్తే బ్రేక్ అయిపోద్దేమో అని, తక్కువ టైం ఇస్తే బ్రేక్ అయిపోద్దేమో. అండ్ ఎంతో కాలం డేట్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు, తక్కువ కాలం చేసిన వాళ్ళు కూడా విడిపోతున్నారు. అలా అని తక్కువగా చేసుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు, కానీ చాలా రేర్గా ఐఎమ్ సీయింగ్ హ్యాపీ పీపుల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ సీ పీపుల్ కంప్లైనింగ్ ఏదో ఒక విధంగా, లేకపోతే బెటర్, ఇది బెటర్, అది బెటర్ అని. సో చాలా కన్ఫ్యూజ్ స్టేట్లోకి వచ్చేసాను. చుట్టుపక్కల కూడా ఎక్కువ ఈ విడిపోయే వాళ్ళు అది ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు. ఇన్ఫ్లుయెన్స్ మన మీద కూడా పడుతుంది కదా. అంటే భయం వేస్తుంది చూస్తుంటే. అబ్బా అలా వెళ్ళి మైనస్ లోకి ఉండే కల్లా జీరోలో ఉండడం ఇంకా బెటర్ కదా అనిపిస్తుంది. నెగిటివ్ లోకి వెళ్ళడం ఎందుకు, జీరోలోనే ఇంకా బెటర్ కదా, అట్లీస్ట్ ఎక్స్ట్రా బ్యాగేజ్ లేదు అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ ఇలా ఉన్నప్పుడు ఇంత కష్టంగా ఉంటే, అలా ఉంటే ఒక టాబూ సబ్జెక్ట్ లో చూస్తున్నారు కదా. సో ఒక ఫియర్ఫుల్ కాన్సెప్ట్ అయిపోయింది నాకైతే. బట్